అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చెలగాటం, ఎపిసోడ్ నెంబర్ 13. మరిన్ని ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చరణ్ బైక్ ఆన్య వాళ్ళ ఇంటి ముందు ఆగింది. ఆన్య బైక్ దిగి లోపలికి వెళ్ళింది. ఇక చరణ్ బైక్ స్టాండ్ వేసి ఇంటి లోపలికి అడుగులు వేస్తూ చూస్తున్నాడు. ఇది వరకులాగా తనని లోపలికి ప్రేమతో ఆహ్వానించడానికి ఎవరూ ఎదురు రాలేదు. అలానే లోపలికి వెళ్ళాడు. కానీ ఇంట్లో ఏ శబ్దం లేని నిశ్శబ్ద నిలయంగా ఉంది. తన కంటికి ఇంట్లో ఎవరూ కనబడలేదు. ఏంటి ఇది, అసలు ఒకప్పటి ఆన్య ఇల్లేనా అని అనుకుంటూ నిలబడి చూస్తున్నాడు. ఇంతలో అక్కడ టేబుల్ మీద ఒక ఫోటో పెట్టి ఆ ఫోటోకి దండ వేసి ఉంది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో అని చూశాడు. కానీ అక్కడ వెలుగుతున్న అగరవత్తి స్టాండ్ ఆ ఫోటోలో ఉన్నది ఎవరో మొహం కనబడకుండా అడ్డు వస్తుంది. దాంతో 4 అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళాడు. కానీ ఇంతలో పెద్దగా ఒక అరుపు వినబడింది. అంత గట్టిగా ఎవరు అరిచారా అని తన చూపును పక్కకు తిప్పాడు. అక్కడ ఒక గదిలో ఏవో అరుపులు, మాటలు వినిపించాయి. ఆ గది వైపు వెళ్ళి చూడాలని అనుకుని అలా వెళ్ళడం సంస్కారం కాదని ఆగాడు. ఇక తన ధ్యాస ఆ ఫోటో నుంచి ఆ గది వైపు మరలి అటువైపే చూస్తూ ఉన్నాడు చరణ్. ఇంతలో ఆ గదిలో నుంచి కంటతడితో బయటకు వచ్చింది ఆన్య. అది చూసిన చరణ్కు మనసులో ఒక్కసారిగా ఏదో ఆందోళన మొదలైంది. వెంటనే ఆన్య, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారుగా అన్నాడు. ఏమైందా, రా చరణ్, నువ్వే చూడు అంటూ తన చేయి పట్టుకుని ఆ గదిలోనికి తీసుకుని వెళ్ళింది. ఆ గదిలో ఆన్య వాళ్ళ అమ్మ శైలజ గారు తనలో తాను మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడు చరణ్, మా అమ్మను దేవుని దయ వలన ఇంకా బ్రతికే ఉంది. కానీ ఏదో తెలియని పిచ్చి లోకంలో బ్రతుకుతుంది అని అంటూ ఉండగానే శైలజ ఆన్యని చూసి, నువ్వు మరలా ఎందుకు వచ్చావు, వెళ్ళి నా కూతుర్ని తీసుకురా అంటూ గట్టిగా అంటూ ఉంది. సరే అమ్మా, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పి చరణ్ రా అంటూ తనను ఆ గదిలో నుండి బయటకు తీసుకుని వచ్చింది. ఆన్య, ఆంటీకి ఏమైంది, అలా అంటుందేంటి అని అన్నాడు. మా అమ్మ నేను తన కూతురునని కూడా మర్చిపోయింది అని బాధపడుతున్న ఆన్యను ఓదార్చుతూ, ఊరుకు ఆన్య, నిన్ను ఆంటీ మర్చిపోయింది అంటే మరి ఆద్యను తన దగ్గరకు తీసుకుని రమ్మని చెప్పిందా అని అన్నాడు చరణ్. తను అడిగే తన కూతురు ఎవరో నీకు చూపిస్తాను పదా అంటూ తను చూడాలని అనుకుని చూడకుండా ఆగిపోయిన ఆ ఫోటో దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఆన్య. అది చూసిన చరణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలు నమ్మలేకపోయాడు. ఎంతో సరదాగా ఆడుతూ పాడుతూ ఉండే భావన ఫోటో అక్కడ ఉంది. ఆ ఫోటోను చూస్తే చనిపోయిన వారికి పెట్టినట్లుగా నుదురుపై బొట్టు, ఫోటోకి దండ, ఫోటో ముందు దీపం, అగరబత్తులు వెలుగుతూ ఉన్నాయి. అది చూసిన చరణ్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఆన్య, ఏంటిది, అసలు ఏమైంది అన్నాడు. ఇంతలో అక్కడికి కంగారుగా ఆన్య వాళ్ళ బాబాయ్ భాస్కర్ వచ్చాడు. ఆన్య, వచ్చావా తల్లి, మీ పిన్ని నిన్ను తొందరగా రమ్మని చెప్పింది. నీతో ఏదో మాట్లాడాలని అంటుంది. నువ్వు ఈరోజు ఇంటికి వస్తానని రాత్రి ఫోన్ చేసి చెప్పావు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను అంటూ కంగారుగా అన్నాడు. మరి నాకు ఫోన్ చేసి ఉండొచ్చుగా బాబాయ్, నీ ఫోన్ కలవలేదు ఆన్య. అవునా, ఇంతకీ పిన్నికి ఎలా ఉంది బాబాయ్, నువ్వు ముందు రా ఆన్య అంటూ చరణ్ వైపు చూసి, చరణ్, నువ్వు మమ్మల్ని చూడడానికి వచ్చావా, చూడు మా ఇల్లు ఎలా ఉండేది ఎలా ఉందో అంటూ ఏడుస్తూ వెళ్ళి చరణ్ను గట్టిగా హత్తుకున్నాడు. అలా భాస్కర్ హత్తుకుని ఏడుస్తూ ఉంటే చరణ్ మనసు కదిలిపోయింది. ఇక తన మనసు అంతా భారం అయిపోయింది. చరణ్, నా భార్య ఇంకా బ్రతకదని డాక్టర్లు అంటున్నారు. దాన్ని అలా మంచంపై ఆ స్థితిలో చూడలేక ఇటు వచ్చేశాను అని బోరున ఏడుస్తున్నాడు భాస్కర్. ఆ మాట విన్న చరణ్కు దుఃఖం ఆగక తన కంట నీరు తెలియకనే వస్తుంది. ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుని అందరికీ కొత్త బట్టలు పెట్టి ఆశీర్వాదం ఇచ్చిన సుజాత ఆంటీకి ఇలా అవ్వడం ఏమిటి? అసలు ఎంతో ఆనందంగా ఉండే ఈ కుటుంబం మొత్తం
ఇలా ఎందుకు ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. వాళ్ళ బాబాయ్ చెప్పిన మాట విన్న ఆన్య కిందకి కూలబడిపోయి ఏడుస్తూ ఉంది. ఆన్య ఏడుపు చెవుకు వినబడిన చరణ్ తన ఆలోచనల నుండి తేరుకుని, అంకుల్ మీరు ఏడవకండి అని ఆన్య దగ్గరికి వెళ్ళి, ఆన్య నువ్వు ఏడవకు, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అని అనగానే ఏడుస్తున్న ఆన్య తన కళ్ళ వెంట వచ్చే కన్నీటిని తుడుచుకొని వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ ఇది మనం ఏడ్చే సమయం కాదు, ముందు మనం పిన్ని దగ్గరికి వెళ్దాం పదండి అని వాళ్ళ బాబాయిని తీసుకుని అతనితో పాటు కారు ఎక్కి కూర్చుంది. చరణ్ నువ్వు బైక్ మీద హాస్పిటల్కు వచ్చేయి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆన్య చరణ్ వాళ్ళు హాస్పిటల్కు చేరుకున్నారు. ఆన్య వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడు, ఇంకా ముసలివారైన తాత బామ్మ ఉన్నారు. కానీ అక్కడ ఆద్య కనిపించలేదు చరణ్కు. ఒకవేళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మని చూసుకుంటూ ఉండి ఉంటుంది అని అనుకున్నాడు. ఇంతలో చరణ్ను చూసిన బామ్మగారు, బాబు చరణ్ వచ్చావా నాయనా, చూసావా మా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో, మేము నచ్చి మా కుటుంబంలోనికి నువ్వు రావాలని అనుకుంటున్నావు, కానీ మా కుటుంబాన్నే నామరూపాలు లేకుండా చేస్తున్నాడు ఆ దుర్మార్గుడు. వాడు బాగుపడడు, వాడు ఇంతకింతకు ఏడుస్తాడు, చూడు వాడు ఏడుస్తాడు అంటూ ఆవేశంగా అంటున్న బామ్మను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి, బామ్మ ముందు మీరు ఆవేశపడకండి, ఇక్కడ కూర్చోండి అని అంటూ కూర్చోబెడుతూ ఉండగా ఆన్య వాళ్ళ తాతగారు వచ్చారు. భావన చనిపోవడం, ఇంకా ఆద్య అలా పడి ఉండటంతో పెద్ద కోడలు మెంటల్గా అప్సెట్ అయ్యి ఇలా అయ్యింది. ఇంకా చిన్న కోడలు పిల్లలపై బెంగ పెట్టుకుని ఇలా మంచం పట్టింది. బాబు ఇది చూడడానికేనా మేము ఇంకా బ్రతికి ఉంది అంటూ కంటతడితో అన్నాడు. ఇక చరణ్కు ఎవరిని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. ఇక అక్కడ వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. ఆన్య తనని రమ్మని సైగ చేసింది. దాంతో నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆన్య దగ్గరికి వెళ్ళాడు చరణ్. బాబాయ్ మీరు బాధపడకండి, పిన్నికి ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా, ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి అని అంటూ ఆన్యలో ఏదో తెలియని కాన్ఫిడెంట్ కనబడింది చరణ్కి. ఇక ఆన్య లోపలికి వెళ్తూ, చరణ్ నువ్వు కూడా నాతో పాటు రా అని అంది. ఆన్య చరణ్ కలిసి సుజాత గారి దగ్గరికి వెళ్ళారు. ఐసీయూలో బెడ్పై ఆక్సిజన్ పెట్టి ఉన్న తను కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. పిన్ని అంటూ పడుకుని ఉన్న తన చేతిని పట్టుకుంది ఆన్య. కళ్ళు తెరచి ఆన్య వైపు చూస్తూ కంటతడి పెడుతున్న సుజాత ఆవేదన అంతా ఆమె కళ్ళల్లో కనబడుతూ ఉంది చరణ్కు. ఆన్యకు వాళ్ళ పిన్ని పడే బాధ అర్థమైంది. తన చేతితో ఆమె కన్నీరు తుడిచి ఆమె చేతిని పట్టుకుని, పిన్ని నువ్వు ఇంతలా బాధపడకు, నీలో ఉన్న బాధను అంతా ఆ విక్కీపై పగలా మార్చుకో, నేను వాడిని అంతం చేయడానికి కావలసిన సన్నాహాలన్నీ చేస్తున్నాను, నువ్వు వాడి పతనం చూసి ఆనందించాలి అంటే నువ్వు ఆరోగ్యంతో ఇంటికి రావాలి, ఇంకా మన కుటుంబం మొత్తం పడిన వేదన బాధ అంతా ఆ కుటుంబం కూడా పడేలా చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు అంటూ బాధతో తప్పు చేసిన వాడు తాగి తందనాలు ఆడుతుంటే ఏ తప్పు చేయని నువ్వు అమ్మ ఇలా ఏడుస్తూ రోగాల పాలై మంచాన పడి ఉన్నారు. భావనను పొట్టను పెట్టుకుని ఆద్యను ఆ పరిస్థితికి తీసుకువచ్చిన వాడిని నేను వదిలిపెట్టను. పిన్ని దానిని నువ్వు చూడాలంటే బ్రతకాలి. నువ్వు మన కుటుంబం నాతో ఉంటేనే నేను ధైర్యంగా ముందుకు వెళ్ళగలను అని అంది ఆన్య. ఆన్య అన్న మాటలకి సుజాత గారు బాగా ఎమోషన్ అయ్యి తన ఆక్సిజన్ మాస్క్ తీసి, ఆన్య నువ్వు సాధిస్తావు, నాకు తెలుసు, నేను కూడా నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఈ పరిస్థితుల్లో ఒంటరిగా పోరాడనివ్వను, నీతో పాటు మేమందరం తోడుగా ఉంటాం తల్లి అంటూ నిదానంగా తనలోని శక్తిని అంతా కూడబెట్టుకుని వినబడినట్లుగా అంది సుజాత. వాళ్ళ పిన్ని అన్న మాటలు ఆన్య మనసును చాలా తెలివి చేశాయి. ఇక ఆన్య వెంటనే ఆనందంతో, చూడు పిన్ని, మనకు తోడుగా చరణ్ కూడా ఉన్నాడు, మరి నువ్వు కూడా తొందరగా ఇంటికి వచ్చి మాకు సహకరించాలి సరేనా అంది. ఆన్య మాటలను విన్న చరణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన పగకు నేను తోడుగా ఉంటానని ఎప్పుడూ చెప్పలేదు కదా, అయినా ఆన్య పగ తీర్చుకోవడానికి చూసేది నా కుటుంబం మీదే, మా పెదనాన్న చాలా మంచివాడు, అసలు ఈ విక్కీ భావనను చంపడం ఏమిటి, మరి ఆద్యకి ఏమై ఉంటుంది అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు చరణ్.
ఇక అందాల రాసైన ఆద్య పరిస్థితి ఏమిటి? చరణ్ ఆన్యకు సహకరించి మోహన్ రావు కుటుంబంపై పగ తీర్చుకునేలా చేస్తాడా? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాం. నా కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.